హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఇండోర్ ప్లాంట్స్కి కేరింగ్ ఎలా తీసుకోవాలి, వాటికి వాటరింగ్ ఏ డేస్లో వేయాలి, ఎంత టైమింగ్లో వేయాలి, ఇవన్నీ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. చాలామంది అడిగారు ఇండోర్ ప్లాంట్స్, వాటర్ ప్లాంట్స్కి కేరింగ్ ఎలా తీసుకుంటున్నారు, వాటరింగ్ అది ఎలా చేస్తున్నారు అక్క, ఒక వీడియో చేయండి అని అడిగారు. చాలా రోజులు అయింది అడిగి, నాకైతే అవ్వలేదు. అందుకే ఈ వీడియో ప్రత్యేకంగా అడిగిన నా ఫ్రెండ్స్ కోసం అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ అయితే నేను ఇండోర్ ప్లాంట్స్కి కేరింగ్ ఎలా తీసుకోవాలి, వాటి వాటరింగ్ అది ఎలా చేయాలనేది చెప్తానండి. ఇవేనండి నాకు ఇండోర్ ప్లాంట్స్. నాకు ఇక్కడికైతే డైరెక్ట్గా ఎండ అయితే రాదు. ఇవన్నీ వాటర్ ప్లాంట్స్, మీకు తెలిసిందే కదా, ఇంతకుముందు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను. ఇవన్నీ వాటర్ ప్లాంట్సే. ఇదైతే చాలా బాగుంటుందండి, ఎంత గ్రోత్ అయింది చూడండి. ఈ బాటిల్ కూడా వెరైటీగా ఉంటుంది, ఇక వెరైటీగా ఉంది కదా బాటిల్, చాలా బాగుంటుంది ఈ బాటిల్. ఇదిగోండి, ఇది బ్యాంబూ వుడ్లో వేసుకున్నాను. ఇదైతే నేను కోకోపిట్టు మట్టి కలిపి వేసుకున్నానండి బ్యాంబూ వుడ్లోని. ఇందులో 2 ప్లాంట్స్ ఉంటాయి, ట్యాంగిల్ హార్ట్స్, జేడ్ ప్లాంట్ 2 వేసుకున్నాను ఇందులోని. ఇది యాక్చువల్ నాకు బయట ఉండేదండి, కానీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. బాగానే ఉంది. కొంచెం ఓడితే మాత్రం మళ్ళీ తీసుకెళ్ళి ఎండలో పెడతాను. ఇదైతే వాటర్ కాదు, మట్టి కోకోపిట్ వేసాను. ఇవన్నీ కూడా మట్టిలోనే అండి, గెత్తంలోనే వేసుకునేవే. ఇవన్నీ నాకు ఇంట్లోనే లోపల ఉంటాయండి ప్లాంట్స్ అన్నీని. ఇది తెలుసు కదా, ఎలిఫెంట్ లీఫ్ అంటారు దీన్ని. ఇదైతే చిన్న డ్రింక్ బాటిల్ ఉంటుంది కదా, అది హాఫ్ కటింగ్ చేసి వేసుకున్నదండి. చాలా చిన్న రొమ్మ పెట్టాను, ఇంత బాగా గ్రోత్ అయింది అది. వీటికి వాటరింగ్ అది కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ మనీ ప్లాంట్ లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్లో ఉంటుంది కదా ఈ మనీ ప్లాంట్, చాలా బాగుంటుంది, కానీ చాలా స్లోగా గ్రోత్ అవుతుంది ఇది. ఇది బాగానే ఇండోర్ ప్లాంట్లో బాగానే గ్రోత్ అవుతుందండి. ఇది మనీ ప్లాంట్లో ఇదొక రకం. ఇది రీసెంట్గా వేసానండి, ఒక 1 మంత్ 2 మంత్స్ అవుతుంది వేసి, కానీ చాలా స్లోగా గ్రోత్ అవుతుందండి ఇది, కానీ బాగుంటుంది. వైట్ ఎక్కువ ఉంటుందండి ఈ లీఫ్కి, చాలా స్లోగా గ్రోత్ అవుతుంది. ఇది ఇండోర్ ప్లాంట్ అండి. అది ఇంకోటి ఏంటంటే, నేను ఈ పార్ట్స్కి అయితే హోల్స్ అవి ఏం పెట్టుకోలేదండి. ఇవన్నీ చూడండి, హోల్స్ అయితే ఏం ఉండవు. వీటిని వేరే విధంగా నేను లోపల వేసుకున్నాను, అవి చూపిస్తాను నేను. ఇవన్నీ తెలుసు కదా, మా పెంగాని ప్లాంట్లు, పెయింట్ ఆర్ట్. ఇదిగోండి, ఇదో బాస్కెట్. ఇది ఫిష్ బోన్ అండి. ట్రై చేశాను ఇండోర్ ప్లాంట్ పెరుగుతుందేమో అని, బాగానే గ్రోత్ అవుతుంది. నిద్రపోలేదు, కానీ అంత స్పీడ్గా అయితే గ్రోత్ లేదు, కానీ ఉన్నది బాగానే ఉంది. ఇది మనీ ప్లాంట్, ఇది లైట్ షేడ్ ఉన్నది, ఇది చాలా బాగా గ్రోత్ అయింది. ఇది ఇండోర్ అవుట్డోర్ కూడా బాగా గ్రోత్ అవుతుందండి, కానీ ఇండోర్లోనైతే కొంచెం ఇలా డెలికేట్గా ఉండేటట్టు వస్తుంది. రావడం అయితే ఇలా అతలై వస్తాయి, చాలా అందంగా ఉంటుంది కూడాను, ప్లాస్టిక్ లాగా. అదే సన్ లైటింగ్ తగిలితే ఇంకా బాగా డార్క్ బ్రౌన్లోనే వస్తుంది, ఇంకా బాగుంటుంది. అది మీకు బయట ఉంది, చూపిస్తాను ప్లాంట్. ఇండోర్లో కూడా గ్రోత్ అవుతుంది. ఇదిగోండి, ఇది ఇంకా స్నేక్ ప్లాంట్ తెలుసు కదా, చిన్నది ఫ్లవర్లా ఉంటుంది. ఇదైతే బొకేలాగా వచ్చిందండి. ఇది వాటర్లో వేసుకుని వాటర్ హ్యాంగింగ్, బాటిల్ హ్యాంగింగ్. ఈ చిన్న పాట్లో వేసుకున్నాను. ఇది నాకు లోపల ఉంటుందండి, విండో దగ్గర ఉంటుంది. ఇది కొంచెం కోకోపిట్ ఎక్కువ వేసుకున్నానండి. వీటన్నిటి కూడా వాటరింగ్ ఎలా చేయాలో, ఎంత వాటర్ ఇవ్వాలో ఇవన్నీ మీకు ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఎక్కువైతే వాటర్ వేయకూడదండి ఈ కాయిన్ ప్లాంట్. అదండి, ఇక్కడ ఒకటి ఉంటుంది నాకు ఇంకా ఈ విండో దగ్గర. ఇక్కడ మనీ ప్లాంట్ వేసుకున్నాను. ఇది వాటర్లో వేసుకున్నదండి, ఎలిఫెంట్ లెగ్. ఇదిగోండి, ఇది చెప్పాను కదా ఇందాక, నాకు ఇంట్లో ఉంది ప్లాంట్.
ఇక్కడ కూడా సన్లైట్ అయితే డైరెక్ట్గా తగలదు, జస్ట్ గుమ్మంలో ఉంటుంది. ఇది వెలుతురు వస్తుంది తప్ప లైటింగ్ అయితే రాదండి. అయినా సరే ఇక్కడ చాలా బాగా గ్రోత్ అయింది. ఇది హాఫ్ బాస్కెట్లో వేసుకున్నాను. ఇది కూడా ఈ ప్లాంట్ అయితే ఇంకా సన్లైట్ డైరెక్ట్గా తగిలితే ఇంకా మంచి కలర్ వస్తుందండి. అయితే ఇక్కడ నాకు అంత ఎండ రాదు కాబట్టి ఇలాగ గ్రోత్ అయింది, బొకేలాగా వచ్చింది ఇదైతే. ఇదో ప్లాంట్ అండి, ఇది ఇండోర్లో పెరుగుతుంది, ఓన్లీ గ్రీనే వస్తుందండి. కొంచెం డైరెక్ట్ ఎండ అయితే ఇంకొంచెం గ్రోత్గా ఉంటాయి. అయితే కొన్ని ప్లాంట్స్ అయితే పెరుగుతాయి, పెరగమని ఏమి ఉండదు, అంత స్పీడ్గా గ్రోతింగ్ అయితే ఉండదు. ఇక్కడైతే నాకు ఎండ అయితే డైరెక్ట్ రాదండి, గుమ్మంలో ఉంటుంది అంతే, వెలుతురు వస్తుంది అంతే. ఇదిగోండి ఈ ప్లాంట్ ఒకటి, ఇది కూడా ఇండోర్ ప్లాంటేనండి, బాగానే గ్రోత్ అవుతుంది ఇది. ఇక్కడ కూడా నాకు సన్లైట్ అయితే డైరెక్ట్గా ఎండ అయితే తగలదు. ఇదిగోండి చాలా బాగా గ్రోత్ అయింది ఇదైతే. ఇది తెలుసు కదా, యూపీవీసీ పైప్లో వేసుకున్నాను దీన్ని. చెప్పాను కదండి, వీటికైతే డైలీ అయితే వాటరింగ్ చేయకూడదు, ఎందుకంటే నాకు వీటికైతే నేను హోల్స్ అయితే పెట్టుకోలేదు. వీటిలోని ఒక కవర్ అయితే దించుకొని నేను ఇది సెట్ చేసుకున్నానండి. నేను మీకు చూపిస్తాను. ఇక చూడండి, ఒక ముచ్చు కవర్ పెట్టుకున్నాను, ముచ్చు కవర్ పెట్టుకొని వీటిలో దించుకున్నానండి. కవర్కి అయితే నేను హోల్స్ పెట్టుకొని ఈ లోపల అడుగునైతే కొంచెం వేసి రాళ్ళే ఈ మాత్రం వరకు వేసుకొని దాని మీద ఈ కవర్ దించుకొని వేసుకున్నాను. వాటర్ వేస్తే వాటర్ అనేది స్టోరేజ్ ఉండిపోయి కిందనే ఉంటుందండి. అందుకే నేను ఇగోండి ఈ గ్లాస్తోనే కొంచెం వేస్తాను, అది కూడా 3 డేస్కి ఒకసారి వేస్తాను, లేదా ఒక్కోసారి 4 డేస్ అయినా ప్రాబ్లం లేదు. అది కూడా ఇలాగా చూసుకోవాలండి, పదును ఉందా లేదా అని చూసుకోవాలి. ఇలా చూసుకొని వేసుకోవాలండి. కానీ పదునుని ఉండి కూడా మళ్ళీ వేసేస్తే అనవసరంగా మొక్క కుళ్ళిపోతుందండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇండోర్ ప్లాంట్స్ అంటే. అందరూ మాకు ఎందుకు బ్రతకట్లేదు అంటున్నారు. అంటే మొక్కే చాలా కేరింగ్గా చూసుకోవాలి, కానీ ఇండోర్ ప్లాంట్స్ అనేది ఇంకా డబుల్ కేరింగ్ తీసుకోవాలండి. తీసుకుంటే కంపల్సరీ గ్రోతింగ్ అయితే బాగుంటుంది, కాకపోతే స్లోగా గ్రోత్ అవుతుంది అంతేనండి. వాటరింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. మళ్ళీ చెప్తున్నాను నేను, ఈ పదును చూసుకొనే మనం వాటరింగ్ అయితే చేసుకోవాలి. నాకైతే 3 డేస్ పడుతుందండి, ఈ గ్లాస్ వేస్తాను 3 డేస్ వరకు ఇది బాగానే కాస్తుంది. ఆ తర్వాత మళ్ళీ చూసుకొని ఇలా చూస్తే పదును తెలుస్తుందండి. చూసుకున్నప్పుడు మళ్ళీ వాటర్ వేస్తాను. అలా వేసుకుంటే బాగుంటాయండి, ఎందుకంటే మామూలు హోల్స్ పెట్టుకున్నవి అయితే డైరెక్ట్ వాటర్ దిగిపోతుంది, ప్రాబ్లం అయితే ఉండదు. ఇది మనకి ఇక్కడ వాటర్ కొంచెం స్టోరేజ్ అవుతుంది, దాని వాటర్ అనేది పీల్చుకుంటుందండి. పీల్చుకొని అందువల్ల కొంతవరకు కొంచెం పదును అయితే ఉంటుంది. అది చూసుకొని వేసుకుంటే మనకైతే చాలా బాగా గ్రోత్ అవుతాయి ఇవి. ఇదిగోండి ఈ గ్లాసే తీసుకుంటాను నేను, తీసుకొని ఇలా వేసుకుంటాను. వాటరింగ్ అయితే కొంచెమే చేయాలండి, ఎక్కువ వేసేయకూడదు. బయట మొక్కలకి వేసేటట్టయితే మాత్రం వేయకూడదండి వాటర్ మాత్రం. ఇవన్నీ వీటికి కూడా అంతే. ప్రతిదీ కూడా పదును చూసుకున్న తర్వాత, ఇది కొంచెం చిన్న పార్ట్ అండి నాకు, ఇది చిన్న పాటు, దీనికి అసలు ఎక్కువేం వేయకూడదు. స్నేక్ ప్లాంట్ అంటే మామూలుగా వీక్లీ వన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఇంకా నాకు పార్ట్ కూడా చిన్నది కాబట్టి ఇంకా నేను దీనికి కొంచెం ఇందులోని ఒక పావంతు వాటర్ వేస్తాను, అది కూడా వీక్లీ వన్సే వేస్తాను. ఇది స్నేక్ ప్లాంట్ కదా, ఇది వాటర్ లేకపోయినా బాగా గ్రోత్ అవుతుందండి. వాటర్ వేస్తేనే పుల్లిపోయి పాడైపోతుంది ప్లాంట్, అది కొంచెం వేసుకుంటానండి. దీనికి కూడా సన్లైట్ తగిలితే ఇంకా బాగా గ్రోత్ అవుతాయి, కానీ ఇంట్లో ఉండి కూడా చాలా బాగా గ్రోత్ అయ్యేది ఇది మాత్రం నాకు. మనం వాటరింగ్ ఎప్పుడైనా సరే మనం వేసుకున్న కుండీ బట్టి, మనం వేసుకున్న మొక్క బట్టి, మనం పెట్టే ప్లేస్ బట్టి వాటరింగ్ అయితే చేయాలండి. అలాగైతే ప్రతి మొక్క కూడా గ్రోతింగ్ అయితే చాలా బాగుంటుంది, అది మనం చూసుకొని వేసుకోవాలండి. అన్నిటికి ఒకే విధంగా వాటరింగ్ చేస్తామంటే మాత్రం చాలా మొక్కలు బ్రతకండి, చచ్చిపోతాయి. ఎందుకంటే చాలా స్మూత్ మొక్కలు కూడా చాలా ఉంటాయి,
తర్వాత మనం నర్సరీ నుంచి చాలా మొక్కలు తెస్తాము. అప్పుడే నర్సరీలో కొనేటప్పుడు వాళ్ళైతే చెప్తారండి, ఇండోర్ ప్లాంట్స్ అని ఇస్తారు. అవి ఎందుకు మనకి ఇంటికి వస్తే బ్రతకట్లేదు అనేది రీజన్ అయితే ఇదేనండి. మనం వాటరింగ్ ఎలా పడితే అలా చేసేస్తాము. వాళ్ళు చెప్తారు కూడా వాటరింగ్ చాలా తక్కువ చేయండి అని. కానీ మనం అయ్యో మొక్క డ్రై అయిపోతుంది, మట్టి అంతాను చచ్చిపోద్దేమో మొక్క అనుకొని శుభ్రంగా నీళ్ళు వంపేస్తాం. మొక్క మనం స్ప్రే బాటిల్తో వేస్తాను. వీటిలో కూడా 3 డేస్కి అలా వేస్తానండి. తర్వాత కొన్ని ఇలాంటి చిన్న చిన్న పార్ట్స్కి అయితే నేను కొంచెం కోకోపిట్ ఎక్కువ వాడానండి. కోకోపిట్ ఎక్కువ వేసుకొని మట్టి కొంచెం వేసుకున్నాను. కోకోపిట్ వేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ స్టోరేజ్ అయితే ఉంచుతుంది. అందువల్ల నేను ఎక్కువ వీటికి కూడా వాటరింగ్ ఎక్కువ చేయను, 4 డేస్కి అలా చేస్తాను. చూడండి, అందుకే మీకు చెప్తున్నానా, ఎంత చిన్న పాట అయినా ఎంత పెద్ద పాట అయినా మనం కేరింగ్ తీసుకునే బట్టి ఉంటుంది, వాటరింగ్ చేసే బట్టి ఉంటుంది. ఇవ్వండి, ఇది మనీ ప్లాంట్. ఇలాగ డ్రై అయిపోయింది కదా అని ఎప్పుడు బాధపడిపోకూడదండి. ఇండోర్ ప్లాంట్స్ ఎంత బాగా డ్రై అయితే మనకి బాగుంటాయి. అలాగే పూర్తిగా డ్రై అయిపోయిన దాకా వదిలేకండి, కొంచెం పదం చూసుకొని 3 డేస్కి 4 డేస్కి అలా మనం చేసుకోవాలి వాటరింగ్. ఎందుకంటే మ్యాక్సిమం ఇండోర్ ప్లాంట్స్ అంటే మనం హోల్స్ లేనివే పెడతాం పార్ట్స్ అన్నీని. చూసారా, చక్క బ్రతికే మొక్కలు కొంచెం వేస్తే చాలండి, ఎందుకంటే వీటికి కూడా హోల్స్ ఉండవు కదా. ఈ పార్ట్స్ చూడండి, ఈ ప్లాంట్ అయితే నేను చాలా చిన్న మొక్క, ఇంత మొక్క తెచ్చాను. ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర చాలా పెద్ద మొక్క ఉంటే దానికి విత్తనాలు పడ్డాయండి. అవి ఇంత చిన్న ఉన్నాయి, అవి తీసుకొచ్చి వేసాను. ఇవి ఇప్పుడు ఎంత పెద్దవైపోయాయంటే, అంటే ఇవి పెద్ద మొక్కలు కదా, చూపిస్తాను చూడండి. ఇగో చూడండి ఎంత పెద్ద గ్రోత్ అయిపోయిందో. ఇది దీనికి ఇక్కడ మాకు సందులోనండి, దీనికి ఎండ తగలదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పాటు చిన్నదైపోయి ఇది వెయిట్ కాయక పక్కకు పడిపోతుందండి. అయితే ఇవి ఇలా సెట్ చేస్తాను. ఇంకా ఎక్కడైనా పెద్ద గోళాలు వేస్తే ఇవి ఇంకా చాలా పెద్దవైపోతాయి. కానీ నాకున్న ప్లేస్కి అయితే నేను చిన్న మొక్కలే ప్రిఫర్ చేస్తాను. అది మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. నాకు ప్లేస్కి తగ్గట్టు నేనైతే మొక్కలు వేస్తానండి. నచ్చింది కదా అని ఏ మొక్క పెడితే ఆ మొక్క వేస్తామనుకోండి, ఇంకా మనకి అవి బాగా గ్రోత్ అయిపోయి మొత్తం ప్లేస్ అంతా చీకటి చేసిస్తాయి. చూసారా, మొక్క అసలు వంగట్లేదు. ఇది ఒక్కొక్కటైతే బరువు కూడా పడిపోతున్నాయి. ఇవి అంత గ్రోతింగ్, ఇవి అంత స్ట్రాంగ్గా ఉంది. నేలను వేసే మొక్క కదండి, నేను సరదాకి తెచ్చి వేసుకున్నాను. ఇది కూడా అంతే, చాలా స్ట్రాంగ్గా ఇవైతే గ్రోత్ అవుతున్నాయి. కానీ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ నాకు ఎండే రాదండి సందులోనిది. వీటికి కూడా నేను వాటరింగ్ వారానికి ఒకసారి చేస్తానండి, ఎక్కువ చేయను. మాత్రమే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇది కలబంద తెలిసిందే కదా, ఆలోవేరా. ఇది కూడా చిన్నది వేసుకున్నాను, చిన్న పాటే, చాలా చిన్న పాట ఇది. వీటికి కూడా నాకు వాటర్ బయటకేమీ రాదండి, కొంచెం ఇలా ఉంటుంది. కోకోపిట్ వేసుకున్నాను. దీన్ని కూడా వాటరింగ్ చాలా తక్కువ చేస్తాను నేను, కాబట్టి ఇవి చిన్న ప్లేస్ అయినా సరే బాగానే గ్రోత్ అయ్యాయి. కాయిన్ ప్లాంట్ ఇవన్నీ ఇవ్వండి. ఇది తెలుసు కదా, నాకు సందులోనే ఉంటాయి ఈ ప్లాంట్. యూపీవీసీ పైప్లోని గట్టా వేసుకున్నాను. దీనికైతే నేను వారానికి ఒక్కసారి వాటరింగ్ చేస్తానండి, ఎక్కువ చేయను. సన్లైట్ తగిలితేనే ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటాయండి. గ్రోతింగ్ అయితే ఎంత బాగుంది చూడండి. వీక్లీ వన్స్ చేసినా సరే చాలా గ్రోతింగ్ ఉంటుంది. అందులో కూడా కొంచెమే చేసుకుంటాను నేను, వాటరింగ్ ఎక్కువైతే చేయను, చాలా కొంచెం. ఇవి బాటిల్స్లో వేసుకున్నవి, డ్రింక్ బాటిల్స్. వీక్లీ వన్సే వీటికి వాటరింగ్ అండి. ఈ ప్లాంట్కి కూడా అంతే, నేను ఎక్కువ వాటరింగ్ చేయను. రోజు తప్పించి రోజు అయితే దీనికి చేస్తానండి, దీంతోనే వేసుకుంటాను.
లోపల కూడా వెలుతురు తగలకపోయినా బాగానే గ్రోత్ అవుతుందేటండి, కానీ నాకు ప్లేస్ కంజెస్టెడ్ అయిపోతుందని నేను ఇంటి లోపల పెట్టలేదు, అందుకే ఇక్కడ పెట్టుకున్నాను. బాగానే గ్రోత్ అయింది.